చెబుతున్న ప్రతి వాక్యాన్ని లేఖనాల్లో నుండి మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు వాక్యం యొక్క విలువ ఏంటో మీకు అర్థమైద్ది. దేవుడు అసలు ఏం మాట్లాడుతున్నాడా, వాక్యం యొక్క విశిష్టత, వాక్యం యొక్క నైపుణ్యత, దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి అన్నది మనకు ఎప్పుడు అర్థమైద్దయ్యా అంటే, పరిశుద్ధ గ్రంథములో వాక్యాన్ని చూపిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని చూసినప్పుడు, ఆ వాక్యాన్ని విన్నప్పుడు, ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క విలువ ఏంటి అన్నది మీకు అర్థమైంది. దేవుని మహాకృపను బట్టి యూట్యూబ్లో కూడా చాలామంది మేము అడగకుండానే మా కర్మేల్ మినిస్ట్రీస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మీ అందరికీ మా మినిస్ట్రీ తరపున తప్పనిసరిగా మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాము. మీరు అలాగే ప్రోత్సహించండి, వినండి వాక్యాలని, అనేకులకి ఆ వాక్యాన్ని షేర్ చేయండి. మీ ద్వారా మరి కొంతమందికి వాక్యము మీరు వినిపించిన వారు అవుతారు. మాది గోకినపల్లి ప్రాంతంలో కొద్ది పరిచర్య అయిన ఈ పరిచర్య ద్వారా చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, చక్కని వర్తమానాల ద్వారా బలపడుతున్నారు. తెలియకుండానే చాలా కుటుంబాలు కట్టబడుతున్నాయి, చాలామంది మారుతున్నారు. నిజంగా ఈ విషయంలో నేను ఎంతో సంతోషిస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని నా దేవుడు ఇంకా ఆయన వాక్యముల ద్వారా ఆదరించునుగాక. గడిచిన కాలములో చాలామందితో నేను కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాను. ఇటు పురుషులే కానివ్వండి, ఇటు స్త్రీలే కానివ్వండి, ఎందుకు మీరు ప్రార్థనలకు దూరం అయిపోతున్నారు, ఎందుకు మీరు ప్రభు సన్నిధికి ఎడమైపోతున్నారు అని. ఇటు మన విశ్వాసులు మాత్రమే అని కాదులే, కానీ ఇతర సంఘాలలో ఉన్న విశ్వాసులను కూడా కొందరిని ఒక సేవకుడి ద్వారా అడగటం జరిగినప్పుడు వారి వారి ఆలోచనలు, వారి వారి ఇబ్బందులు, వారి వారి సమస్యలను చెప్పుకుంటూ వచ్చారు. అదే పరిణామములో నాకెదురైన పరిస్థితులను బట్టి కూడా, వాళ్ళు చెప్పిన పద్ధతులను బట్టి, వాళ్ళ కొరకు నేను ప్రార్థించినప్పుడు, ప్రభువు సముఖములో కనిపెట్టినప్పుడు, దేవుడు సూటిగా తేటగా నాతో మాట్లాడిన మాట ఇది. ఒకటి నాతో మాట్లాడిండు, నాతో మాట్లాడిన దేవుడే మీ అందరికీ చెప్పమన్నాడు. నేను విన్నట్లుగాని మీరు కూడా ఆయన మాటను వింటే నా దేవుడు నిశ్చయముగా మిమ్మలను ఆదరిస్తాడు. ఏమని చెబుతున్నాడు ఆయన? సామెతల గ్రంథం 24వ అధ్యాయం తీయండి ఒకసారి. సామెతలు పుస్తకము 24వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి నేను చదువుతా, నాతో పాటు అందరూ బిగ్గరగా ఆ మాటను చెప్పండి. శ్రమ దినమున, ఇంకా మంచిగా చెప్పాలి, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడు వగుదువు. దేవుడు నన్ను దర్శించి మాట్లాడిన మాట ఇది. గడిచిన రాత్రి గాక అంతకుముందు రాత్రి
శుక్రవారం రాత్రి కాస్త నాకు ఒక శ్రమ ఎదురైంది. అది ఎందుకు ఎదురైందో ఏంటో కూడా తెలియదు. అసలు నాకు కూడా తెలియలేదు, అది ఎట్లా జరిగింది ఏంటన్నది కూడా తెలియదు. మన విశ్వాసుల గృహంలోని కొద్దిసేపు ఒక ఇంటి దగ్గర 9 దాకా ఉండి వచ్చాను. వచ్చిన తర్వాత రైట్ సైడ్ కాలు అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకో పెయిన్ స్టార్ట్ అయింది. విపరీతమైన పెయిన్, తట్టుకోలేకపోతున్నా, అసలు భరించలేనంత నొప్పి. అది నరం చెదిరిందన్న సంగతి నా దగ్గరకు వచ్చి చూసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు అంతవరకు కూడా నాకు తెలియదు అది నరం చెదిరిందని. కుడికాలు అది బొక్క మీద చెదిరింది. ఇట్ట కాలు తీయలేకపోతున్నట్టు పెట్టలేకపోతున్నా. విపరీతమైన పెయిన్. అప్పటికి ఒక 2-3 కుటుంబాలు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళకి కలిగిన ట్యాబ్లెట్స్, ఆయింట్మెంట్స్ తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మరలా మన విశ్వాసులే మరొక కుటుంబం వచ్చారు. వచ్చిన తర్వాత ఇక నా బాధను చూడలేక తిమోతి కాస్త హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక 2 ఇంజక్షన్లు వేయించి ట్యాబ్లెట్లు తీసుకున్నాను. అంతకుముందు కుమారి వాళ్ళు వచ్చారు, డేవిడ్ రాజు వాళ్ళు వచ్చారు. కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోయారు. వాళ్ళు ట్యాబ్లెట్స్ తీసుకొచ్చారు, వేసుకున్నారు, సెట్ కాలేదు. కాస్త నొప్పి రిలీఫ్ అయింది. కుమారి వాళ్ళు ఆయింట్మెంట్ తీసుకొచ్చారు. ఇక తిమోతి మేరమ్మ నా బాధను చూడలేక, ఇలా కాదులే ఒక ఇంజక్షన్ వేయించుకుంటే మంచిదని అప్పటికప్పుడే నడవలేని పరిస్థితి. తిమోతి తన భుజం మీద నన్ను వేసుకొని బండి ఎక్కించుకొని ఆడికెళ్ళి ఒక ఇంజక్షన్ వేయించి తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా రిలీఫ్ అయ్యాను. ఇక వాళ్ళు ఏమనుకున్నారేంటో, దగ్గర 1 గంట వరకు మాతోనే ఉన్నారు. రాత్రి కొన్ని విషయాలు పరిచర్య నిమిత్తమై మాట్లాడుకున్నాం. ఇక వాళ్ళు పోయిన తర్వాత నిద్ర పట్టట్లేదు. సరే, నిద్ర పట్టకపోతే నాకు చేతనైన పని ఏంటంటే ప్రార్థన. ఆ విషయంలో తెల్లవారుజామున 4 దాకా కూర్చునే పరిస్థితి లేకపోయినా బెడ్ మీద పడుకొని స్తోత్రార్పణ చేసుకుంటూ ఉన్నా. ఇలా కాదులే అని మరలా 4కి లేచి టబు చైర్ ఉంటే టబు చైర్లో కూర్చొని 1 గంట సేపు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో చాలా బలమైన ప్రార్థన చేశా. కొందరి కొరకు, కొన్ని విషయాల కొరకు. నా కొరకు చేసుకోలేదు, నా కాలు కొరకు నేను చేసుకోలేదు. కొన్ని కుటుంబాల కోసం ప్రార్థన చేశా, బలంగా ప్రార్థన చేశా. కొంతమంది వ్యక్తుల కోసం చేశా, పురుషుల కోసం, స్త్రీల కోసం, కొన్ని కుటుంబాల కోసం. తెల్లవారుజామున 4:30, 4:45 సమయానికి ఇక నా శరీరం కాస్త అలసిపోయినట్లుగా ఉంటే ఇక ఆమేననే లోపులో ఒక మెల్లని స్వరం, దేవుని స్వరము నా దగ్గరకు వచ్చింది. నేను నీకు చెబుతున్నా, నా ప్రజలకు నువ్వు చెప్పాల్సిన మాట. ప్రతి మనిషికి శ్రమ అనేది కలిగిద్ది. శ్రమ ఎటు నుంచి కలిగిద్దో ఎవరికి తెలియదు. ఇంట్లో భార్య నుంచి కలగొచ్చు, భర్త నుంచి కలగొచ్చు, పిల్లల నుంచి కలగొచ్చు, సమాజం నుంచి కలగొచ్చు, సంఘము నుంచి కలగొచ్చు. అయితే శ్రమ కలిగిన నాడు నువ్వు గనక చేతగాని వాడివైతే గనక, శ్రమ కలిగినప్పుడు నువ్వు గనక కృంగిపోతే గనక, ఈ బాధలు ఏంటి, ఈ కష్టాలు ఏంటి, మాకే ఎందుకు దాపరిస్తున్నాయి అని ఒకవేళ నువ్వు అనుకుంటూ బ్రతికితే గనక, ఇక మా బ్రతుకులు ఇంతేనా, మా జీవితాలు ఇంతేనా, నా భర్త పరిస్థితి ఇంతేనా, నా బ్రతుకు ఇంతే, నా పిల్లలు ఇంతేనా, నా సంసారం ఇంతేనా అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే గనక, కృంగిపోయిన మనస్సుతో ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నట్లయితే గనక, దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, శ్రమ కలిగిన నాడు నువ్వు కృంగిపోతే చేతగాని వాడు వగుతూ. కాబట్టి నీ విశ్వాస జీవితాన్ని బట్టి నువ్వెప్పుడు చేతగాని వ్యక్తిగా పడకూడదు. స్తోత్రం చెప్పండి.
శ్రమ కలిగిందని చేతగాని వారిగా ఉండకూడదు. రోగం వచ్చిందని చేతగాని వారిగా ఉండకూడదు. బాధలు ఉన్నాయని చేతగాని వారిగా అగపడకూడదు. భర్త ఏదో అంటుండు, భార్య ఏదో అన్నదని చేతగాని వారిలాగా అగపడకూడదు. నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడు వగుతావు. అందుకే దేవుడు అంటుండా కదా, నీ భర్తను చూసి నువ్వు కృంగిపో మాకు, ఇలాగైపోయాడు ఏంటి అని కృంగిపో మాకు. నువ్వు ఏంటి అసలు బ్రతికిలాగైంది, జీవితం ఇలాగైంది. ఒకప్పుడు ఎలా బ్రతికిను, ఒకప్పుడు ఎలా జీవించును, ఒకప్పుడు ఎంత విలువగా బ్రతికాము, ఈరోజు ఇందకి ఎలాగైపోయిందని చెప్పేసి కృంగిపోవద్దు. నీవు పిల్లలను చూసి కృంగిపోవద్దు, భార్యను చూసి కృంగిపోవద్దు. నీవు అప్పులను చూసి, వేదనలు చూసి, ఇచ్చిన వారిని చూసి, ఇవ్వబోయే వారిని చూసి, ఇవ్వాల్సిన వారిని చూసి కృంగిపోవద్దు. సర్వశక్తి కలిగిన దేవుడు సెలవిస్తున్న మాట, నువ్వు నానాటికి ఎన్నడూ కూడా శ్రమ దినమున కృంగిపోకుండా, శాతగాని వాడివిగా కాకుండా దానిని జయించే విశ్వాసిగా మారుదువుగాక. ఇంకా బిగ్గరగా చెబుదాం. మనుష్యులన్నాక ఎన్నో ఎదురైతాయి. ఈ మాట నేను వినటం తోడానే ఎంత సంతోషించానంటే, నా హృదయంలో తెలియని ఆనందం, తెలియని ఉత్సాహం కలిగింది. శనివారం తెల్లవారుజామున 5 గంటలకి మరలా అయినా కానీ నిద్ర రావట్లేదు. అప్పటికే నిద్ర లేదు. నా బాధను నేను మర్చిపోయా. మరలా 6ంటికి అలాగే మంచం మీద పడుకొని మరలా స్తోత్రాలు చెప్పుకుంటూ, ప్రభువా శ్రమ దినమున కృంగిపోతే చేతగాని వాడు వగుతూ అంటున్నావు. నిజమే, ఈరోజు ఎంతోమంది కృంగిపోతున్నారయ్యా అని మరలా లెగిసి అలాగే బెడ్ మీద ఒక్కొక్క పురుషుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నా. ఇదిగో ఈ వ్యక్తి కృంగిపోతుండు, ఈ వ్యక్తి చేతగాని వాడవుతుండు, ఇదిగో ఈ బిడ్డ కృంగిపోతుంది, ఈ బిడ్డ చేతగాని లాగైపోతుంది, వాళ్ళ కుటుంబమే చేతగాని అనుభవంలోకి వెళ్తున్నారు. కాబట్టి వాడు శ్రమ దినాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. శ్రమలలో నేను వారికి తోడై ఉంటానని చెప్పావు నీవు. శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపిస్తానని చెప్పావు నీవు. చేతగాని అనుభవాల్లో ఉన్న వారందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ శ్రమలలో వారిని ఆదరించు ప్రభు అని మరలా 6 దాకా ప్రార్థన చేసి అప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళానే. కాబట్టి దేవుడు మన అందరినీ ప్రేమించి చెబుతున్న మాట ఏమిటంటే, కుటుంబం అన్నాక శ్రమ ఉండిద్ది, పిల్లలన్నాక శ్రమ కలిగిద్ది, భర్త అన్నాక శ్రమ కలిగిద్ది, భార్య అన్న తర్వాత శ్రమ కలిగిద్ది, సంఘం అన్న తర్వాత శ్రమ కలిగిద్ది, తోటి విశ్వాస అన్న తర్వాత శ్రమ కలిగిద్ది. శ్రమ అత్త ద్వారా కలగవచ్చు, కోడల ద్వారా కలగవచ్చు, కట్టుకున్న భార్య ద్వారా కలగవచ్చు, కన్న బిడ్డల ద్వారా కలగవచ్చు. అయినను ఎటువంటి శ్రమే నీ జీవితంలోకి వచ్చినా కానీ, ఎటువంటి ఉపద్రవమే నీ బ్రతుకులోకి వచ్చినా కానీ నువ్వు కృంగిపోకుండా, నువ్వు కృషించిపోకుండా, నిన్ను ఆదరిస్తున్న దేవుని మీద నువ్వు ఆధారపడి బ్రతకాలే కానీ, ఆనుకొని జీవించాలే కానీ, నా దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనక నీ ప్రతి శ్రమలలో నా దేవుడు నిన్ను ఆదుకొనుగాక, ఆదరించునుగాక, విడిపించునుగాక. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు కదా, కొన్ని శ్రమలు భక్తుడి జీవితంలోకి వచ్చినప్పుడు అంటాడు కదా, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు. చూడండి ఆ మాట 42వ కీర్తన తీయండి ఒకసారి. 42వ కీర్తన 42వ కీర్తన 5వ వచనాన్ని చూడండి. భక్తుడు ఏమంటుండు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఇదిగో కృంగిపోతున్న నీ ప్రాణానికి నువ్వు చెప్పాల్సిన మాట, రేయ్ కొట్టమాకు నన్ను,
కృంగిపోతున్న నీ బ్రతుకుకి, నీ ప్రాణానికి నువ్వు చెప్పాల్సిన మాట, కృంగిపోతున్న నీ ప్రాణానికి, నీ హృదయానికి నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు, నువ్వు చేయాల్సింది ఏమిటంటే దేవుని యందు నిరీక్షణ ఉంచుము. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలంట? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ప్రాణం కృంగిపోతే నువ్వు చేతగాని అడుగుతావు. శరీరం కృంగిపోతే నువ్వు చేతగాని వాడువగుతావు. జీవితమే కృంగిపోతే ఇకేమీ చేయలేవు నువ్వు. కాబట్టి నీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యను బట్టే కానీ, నీ కుటుంబంలో ఎదురయ్యే ఇబ్బందులను బట్టే కానీ, నీ జీవితంలో ఎదురయ్యే బాధలను బట్టే కానీ, వేదనను బట్టే కానీ నువ్వు కృంగిపోవద్దు. ఒకవేళ నీకు తెలియకుండానే నీ హృదయము, నీ ప్రాణము కృంగిపోతున్నట్లయితే, నీ ప్రాణానికి నువ్వు చెప్పాల్సిన మాట, దేవుడు కృంగిన వారిని లేవనెత్తువాడనుంది. స్తోత్రం చెప్పండి. ఎవరినంట? కృంగిన వారిని లేవనెత్తేవాడు ఆయన. కాబట్టి నీ కృంగిన వేళలో ఆదరించు దేవుడై ఉన్నాడు. కాబట్టి కృంగిపోతున్న నీ జీవితానికి, వేసారిపోతున్న నీ బ్రతుకుకి, నీ సంసారానికి నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, యెహోవా యందు నిరీక్షణ ఉంచుదువుగాక. లేదు అంటే నువ్వు చేతగాని వాడు ఎగుతావు అని చెప్పేసి లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు ఎందుకు చాలామంది విశ్వాసులు నీరసిల్లిపోతున్నారు, భక్తిలో దిగజారిపోతున్నారు, ప్రార్థనలో ఎదగలేకపోతున్నారు, ప్రార్థన అంటే విశ్వాసంలో నిరీక్షణ కలిగి ఉండలేకపోతున్నారు. ఏం జరుగుతుందయ్యా అంటే, ఇంట్లో కలిగే శ్రమను చూసుకొని, జీవితంలో ఎదురయ్యే శ్రమలను చూసుకొని, ఈ శ్రమలను ఆధారం చేసుకొని ఏం ప్రార్థన చేస్తాం, ఏమి భక్తి చేస్తాం, ఏమి ఉపవాసాలు ఉంటాం, ఏమి ప్రభువుని కనిపెడతాం అని చెప్పేసి ఎన్నో రకాలుగా దేవునికి, దేవుని సన్నిధికి, ప్రార్థనలకి దూరమైపోతున్నారు చాలామంది. దాని అంతటికి గల కారణం ఏమిటయ్యా అంటే, కృంగిపోతున్నారు. దేనికి? సమస్యను చూసుకొని కృంగిపోతున్నారు, బాధను చూసుకొని కృంగిపోతున్నారు, కష్టాన్ని చూసుకొని కృంగిపోతున్నారు, అప్పులను చూసుకొని కృంగిపోతున్నారు, వారాలను చూసుకొని, డోక్రాలు చూసుకొని కృంగిపోతున్నారు. ఈ కృంగిపోయిన అనుభవం ఏం చేస్తుందయ్యా అంటే, ప్రార్థనలో ఎదగనివ్వట్లేదు, ప్రభు చెంతకు రానివ్వట్లేదు, విశ్వాసములు ఎదగనివ్వట్లేదు, నిరీక్షణ కలిగిన అనుభవాన్ని కలగనివ్వట్లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, మీ ప్రాణము మీలో కృంగిన ఎడలా, మీ ప్రాణము మిమ్మలను వేసారపరిచిన ఎడలా, ఇదిగో నీ ప్రాణానికి నువ్వు చెప్పాల్సిన మాట, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే రక్షణకర్త అయ్యి అన్ని విషయాలలో నిన్ను ఆదరించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులుండి శ్రమలు ఎక్కువైతే, బాధలు ఎక్కువైతే, ఇబ్బందులు ఎక్కువైతే. ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు ఇజ్రాయేలీలు. ఐగుప్తులు బహుగా కఠినపరుస్తున్నారని ఉంది. ఎంత కఠినపరిచారంటే ఇజ్రాయేలీల్ని భయంకరమైన కఠినమైన అనుభవాల్లోకి తీసుకెళ్ళారు. ఎంత కఠినమైన చాకిరో, వెట్టి చాకిరి చేయిస్తున్నారని కూడా రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. విపరీతముగా బాధ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, అవమానాలు పాలు చేస్తున్నారు, నిందిస్తున్నారు. ఏమండి, ఇజ్రాయేల్ ప్రజలు తింటున్నారే కానీ సంతృప్తి లేదు. కఠినమైన సేవ, వెట్టి చాకిరి చేయిస్తున్నారు, భయంకరమైన శ్రమలో వారు ఉన్నారు. అయితే వారి గురించి గొప్పగా రాయబడిన మాట ఏందో తెలుసా? నిర్గమకాండం 1వ అధ్యాయము
12వ వచనాన్ని చూడండి ఒకసారి. నిర్గమకాండం 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉండిద్ది చూడండి. అయినను ఐగుప్తీయులు వారు శ్రమ పెట్టిన కొలది, ఇక్కడ బిగ్గరగా స్తోత్రం చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారి విస్తరించి ప్రబెల్లిరి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో వాళ్ళు ఏం చేస్తున్నారంట? విస్తరిస్తున్నారంట, ఆశీర్వదింపబడుతున్నారు, దీవించబడుతున్నారు, కృప పొందుతున్నారు. ఎందుకో తెలుసా? శత్రువు శ్రమ పెట్టే కొలది వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? దేవునికి ప్రార్థన చేశారు. స్తోత్రం చెబుదాం. శ్రమలలో ఆదరించేవాడు ఆయన, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన. కాబట్టి నువ్వు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శ్రమ దినమున నువ్వెక్కడ కూడా ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. స్తోత్రం చెబుదాం. శ్రమ కలిగిద్ది, శ్రమ ఉండిద్దని యేసు ప్రభు చెప్పిండండి. లోకములో మీకు శ్రమ కలిగిద్దనే చెప్పిండు యేసు ప్రభు. శ్రమ తప్పనిసరిగా కలిగిద్ది మీకు. ఎవరి ద్వారా కలిగిద్ది? నమ్మిన ద్వారా శ్రమ కలిగిద్ది, కట్టుకున్న వారి ద్వారా శ్రమ కలిగిద్ది, బిడ్డల ద్వారా శ్రమ కలిగిద్ది, ఏవండి సమాజము ద్వారా శ్రమ కలిగిద్ది, సంఘము ద్వారా శ్రమ కలిగిద్ది. అయినా నువ్వు కృంగిపోకూడదు. ఇక అయిపోయింది, ఇక నా వల్ల కావట్లేదు, ఇక నేను జయించలేను అని అనుకోకూడదు. నువ్వు ఇక అయిపోయింది, అప్పుడే అన్నీ అయిపోయినాయి అనుకోకూడదు. ఇక అప్పుడే కొంతమంది అయితే అప్పుడే అన్నీ అయిపోయినట్లుగా బాధపడతా ఉంటారు. కొద్దిగా ఇంట్లో ఏదైనా శ్రమ ఎదురైతే చాలు, కొద్దిగా సమస్య ఎక్కువైతే చాలు, ఏమండి కొద్దిగా కష్టం ఎక్కువైతే చాలు, ఇక అనుకుంటారు కదా అయిపోయింది, ఇక అంతా అయిపోయింది, జీవితమే నాశనం అయిపోయింది. ఏమంటే కుటుంబంలో కొన్ని ఏదన్నా లేకపోయినా ఇక అయిపోయింది, అంతా అయిపోయింది అనుకుంటారు. ఇక బంధువులు ఎవరన్నా ప్రేమించకపోయినా అయిపోయింది, ఏమండి ఆదరించకపోయినా అయిపోయింది, కృంగిపోతున్నారన్నమాట. ప్రేమించిన వాడు అర్థం చేసుకోకపోయినా అయిపోయింది. ఒక మాట ఇంట్లో వారు ఏదన్నా అన్నా ఇక అయిపోయింది, లేదు అంతా అయిపోయింది. ఇదివరకు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు, ఇదివరకు కలిగి ఉన్నంత ఆప్యాయత ఇప్పుడు లేదు, అంతా అయిపోయింది. అంటే ఆ మాటలు మాట్లాడటానికి గల కారణం ఏంటంటే మనస్సు కృంగిపోతుంది. కృంగిపోటాన్ని బట్టి ఇప్పుడు విశ్వాసకి ఏం ఎదురవుతుంది అయ్యా అంటే చేతగాని అనుభవం ఎదురవుతుంది, చేతగాని మాటలు ఎదురవుతున్నాయి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, శ్రమ దినమున నువ్వు కృంగిపోవద్దు, కష్టాన్ని చూసి కృంగిపోవద్దు, బాధలను చూసి కృంగిపోవద్దు. ఏవండి కష్టపెట్టేవారిని చూసి నువ్వు కృంగిపోవద్దు. ఇజ్రాయేలులు ఎలాగైతే ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది విస్తరించారో అటువంటి అనుభవంతో మీరు నిశ్చయముగా విస్తరించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిపోతే విస్తరించరు, కృంగిపోయి దుఃఖములో వేదనలో ఉంటే విస్తరించరు. ఇజ్రాయేలులు అంత కఠినమైన శ్రమలలో ఉన్నా కానీ, శ్రమను అనుభవిస్తున్నా కానీ, ఐగుప్తీయులు వాళ్ళు శ్రమను పెట్టిన కొలది అని ఉందాడ. అంటే ఎంత పోటు పొడిస్తే అంతగా అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళు, అంతగా ఆశీర్వదింపబడుతున్నారు వాళ్ళు, అంతగా దీవించబడుతున్నారు వాళ్ళు. ఎవరో ఏదో అనుకున్నారని చెప్పేసి మనం కృంగిపోతే మన విశ్వాసాలు మనం పడిపోతాం. ఎవరో ఏదో అంటున్నారు, ఏదో చేస్తున్నారు, ఎవరో ఏదో పుకార్లు పుట్టిస్తున్నారని, ఎవరో ఏదో నిందలు మోపుతున్నారని, అవమానపరుస్తున్నారని, కఠినముగా మాట్లాడుతున్నారని, మూర్ఖంగా మాట్లాడుతున్నారని, ఏమండి ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వేసినా వాటిని చూసుకుంటూ పోతే
వాటి నిమిత్తం కృంగిపోతూ ఉంటే, వాటిని బట్టి నువ్వు కృషించిపోతూ ఉంటే నువ్వు చేతగాని వాడివి, చేతగాని దానివైతు. అలా కాకుండా నీకెదురైన ప్రతి శ్రమలలో ప్రభు తట్టు తిరిగి, అయ్యా ఈ శ్రమను ఎదుర్కొనే కృప నాకి, అయ్యా ఈ కష్టాన్ని ఎదుర్కొనే కృప నాకి, ఈ బాధను ఎదుర్కొనే కృప నాకి, ఈ వేదనలో ఎదుర్కొనే కృప నాకి అయ్యా అని నువ్వు ప్రభు మీద ఆధారపడి జీవించాలే కానీ, ప్రభు తట్టు తిరిగి నువ్వు బ్రతుకుతూ ఉండాలే కానీ, ప్రతి విషయంలో నా దేవుడు నిశ్చయముగా నిన్ను ఆదుకొనుగాక. హల్లెలూయా. కృంగిపోకూడదు. చేతగాని వారు అవుతారు. ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? చేతగాని వారు అవుతారు. నువ్వు సీరియస్గా చెప్పాలి ఈ మాట. ఏమవుతారు? ఏమవుతారు? ఈ మాట చెప్పింది ఎవరు? యేసు ప్రభువే మనకి ఈ మాట చెప్పిండు. నువ్వు సీరియస్గా తీసుకోకుండా జోక్గా, సిల్లీగా, శాతగాను అవుతారు, శాతబడులు అవుతారు అనకూడదు. నువ్వు పర్ఫెక్ట్గా ప్రభు నన్ను దర్శించి మాట్లాడుతున్న మాట ఇది. శ్రమ దినమున కృంగిపోవద్దు అంటున్నాడు. కృంగిపోతూ చేతగాని వాడు ఒగుతూ అంటున్నాడు. కాబట్టి నేను కృంగిపోవటం కంటే, ఏమండి ఇందాక ఏం పాట మీరు పాడింది? నీ కృప నిత్యం ఉండునా, ఆ పాటనే కదా. దాంట్లో ఏమనుంది? కృంగిన వేళలో నన్ను చేరదీసిన చిరునామా నీవేగా. స్తోత్రం చెబుదాం, ఇంకా మంచి చెబుదాం. ఏమై ఉన్నాడంట ఆయన? కృంగిన వేళలో ఏమవుతుందంట? లేవనెత్తుతుండంట ఆయన. హల్లెలూయా. ఆయన కృప నిత్యము ఉండేదే గనక కృంగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. కృంగిన మనస్సుకు నువ్వు చెప్పు, దేవుని యందు నిరీక్షణ ఉంచు మిత్రమా అని చెప్పు. నా ప్రాణమా నువ్వు కృంగిపోవద్దు. ఏదన్నా ఉన్నాయి ఇంట్లో, ఎంత సమస్య అన్నా ఉన్నాయి, ఎంత బాధ అన్నా ఉన్నాయి, ఎంత కష్టమన్నా ఉన్నాయి, మన విశ్వాస జీవితానికి మనం చెప్పాల్సింది ఏంటంటే కృంగిపోకూడదు. స్తోత్రం చెప్పండి, మంచిగా చెబుదాం. నీ విశ్వాసకు నువ్వు చెప్పాలి, నీ తోటి విశ్వాసికి కూడా నువ్వు చెప్పాలి, కృంగిపో మాకు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? చెప్పు ఒకసారి. నీ పక్కెమటం చెప్పు, కృంగిపోవద్దని చెప్పు. చెప్పమ్మా, చెప్పండి అమ్మా, కృంగిపో మాకను చెప్పమ్మా. చెప్పుకోరేంద్రా బాయ్, చెప్పండిరా, కృంగిపో మాకు చెప్పు. అందరూ చెప్పండి. మనమ్మకి ఎవరు చెప్పరేంది? చెప్పారా? ఓ దేవునికి స్తోత్రం, వాళ్ళ బిడ్డ చెప్పిందంట. కృంగిపోవద్దు. కృంగిపోతే జీవితం ఏమైపోయిందో తెలుసా? చేతగాని అనుభవాల్లోకి పోయింది. నన్ను కొంతమంది ధైర్యపరుస్తారు. అంటే అమ్మగారు ఇంట్లో ధైర్యపరుస్తుంది, అది వేరే విషయం, అది కుటుంబంగా. విశ్వాసులుగా కూడా నన్ను చాలామంది, కొద్దిమంది నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. కృంగిపోవద్దు. శుక్రవారం నైట్ కూడా కొంతమంది నన్ను బాగా ధైర్యపరిచారు, కృంగిపోవద్దు. ఆ మాట ఏమైందంటే మనల్ని కృంగిపోనీయకుండా బలవంతులుగా నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేయాలి? కృంగిపోనేయకుండా చూసుకోవాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏమండి, ఒకటే బాధకరమైన మాటలంటే మనిషి కృంగిపోడా? కృంగిపోతాడా? కృంగిపోడా? ఏది మీరేమన్నట్టుగా చూస్తున్నారు? అబ్బే, అసలు మనకు అవి చేతగా అన్నట్టుగా చూస్తున్నారు ఏంది మీరు? ఏమనరు అసలు. ఇప్పుడు ఒకటే 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 బాధాకరమైన మాట అంటే మనిషి కృంగిపోతాడా? కృంగిపోడా? కృంగిపోతాడు. కృంగిపోయే రీతిగా తీసుకెళ్ళిపోతే మరి మనిషిని నిరీక్షణ కలిగించేది ఎప్పుడు? ఈరోజు ఒక చిన్న వీడియో క్లిప్ చూసా, మన నవీన్ పెట్టిండు. అబ్రహం పాస్టర్ గారు అంటాడు కదా, ఏమండి బయట వారంటే పర్లేదండి, బయట వాళ్ళు ఎన్నన్నా పర్లేదు, కట్టుకున్న వారే పదే పదే మనల్ని అంటే మనకి ఎంత బాధ కలిగిద్దండి అంటండి ఆయన. స్తోత్రం చెప్పండి. ఏమంటుండు? సొంత వారే, నమ్మిన వారే, ఇంటి వారే
పదే పదే అంటంటే మనిషి కృంగిపోడండి, కృంగిపోతుంది. నేనేమంటాను తెలుసా, కృంగగలిగిన మాట అన్నా కానీ నిరీక్షణ కలిగిన ప్రేమను నువ్వు చూపించాలే కానీ నా తండ్రి సన్నిధి మీ మధ్య నివసించింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చేతగాని అనుభవాల్లోకి పోవద్దు. ఒకవేళ నీ ఎదురుగా నీ భర్త కృంగిపోతే కృంగిపోవద్దని ధైర్యపరచాలి. నా ప్రాణమా కృంగిపోవద్దు నువ్వు. ఒకవేళ నేను నిన్ను అన్నాను, నా ప్రాణమా నువ్వు కృంగిపోకూడదు. ఏమై ఉన్నారు భార్యాభర్తలు? ఒక ప్రాణమై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఏమై ఉన్నారు? ఒక ప్రాణమై ఉన్నారు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? మీరు ఏక శరీరం అన్నాడు. స్తోత్రం చెబుదాం. ఏ శరీరం? ఏ శరీరం? ఏక శరీరం. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంటికి పోవటంతోనే నీ భర్తతో నువ్వు అనాల్సిన మాట, నా ప్రాణమా నువ్వు కృంగిపోము. ఇది ఎక్కడ డైలాగే? నా ప్రాణమా? కొత్తగా అంటున్నావు ఏంది? నువ్వు నా ప్రాణం, నా ప్రాణము. నువ్వు ఏమనాలి? నా ప్రాణమా నువ్వు కృంగిపోకు. ఆ మాట అంటే అప్పటి వరకు కృంగిపోయిన మనుషులు ఏమొచ్చింది చెప్పు? ఏమొచ్చింది? సుఖమ్మకి ఏమొచ్చింది? సంతోషం, హ్యాపీనెస్. తెలియపరచాలండి. ఒకరినొకరు ఆదరించుకొని ప్రోత్సహించుకోకపోతే ఎవరు మనల్ని ధైర్యపరిచేది? వాక్యము తెలిసిన తర్వాత నీ ఇంట్లో కృంగిపోతున్న వ్యక్తిని నువ్వు నిరీక్షణ కలిగిన మాట అనకపోతే తెలిసిన నీకు తెలియని వ్యక్తికి ఏమైనా తేడా ఉందా? లేదు. కాబట్టి ఈరోజు యేసు నామములో సాయంత్రం కల్లా కొందరు మంది పురుషుల్లో నేను ఆ మాట విందునుగాక. ఓ జాగ్రత్తగా విన్నారా? అనాలా? ఒక మాట చూడండి, ఒక మాట. మొదటి సామ్యుయేలు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. మొదటి సామ్యుయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదవండి తల్లి. మొదటి సామ్యుయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలునైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరము కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఎవరు? ఏమే? హన్నా. శ్రమలలో ఏం చేసింది? ఏమే కృంగిపోలేదు. భయంకరమైన శ్రమ ఎవరి నుంచో తెలుసా? కట్టుకున్న భర్త నుంచి, ఇంట్లో ఉన్న అత్తమామ నుంచి, సమాజము నుంచి, సంఘముల నుంచి భయంకరమైన శ్రమ. చోటుపోటు మాటలండి. ఏమండి? యథార్థంగా ముఖం మీద ఒక మాట అంటే ఆ పెయిన్ కొద్దిసేపు ఉండిద్దిలే కానీ అటు ఇటు తిరుక్కుంటానే మాటలు ఉంటాయి. కొన్ని సట్లు ఇసిరేసుకుంటా, చీపిరి కట్టి ఇసిరేసుకుంటా, చెత్త ఊడుచుకుంటా కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటలు మనిషిని ఎంత కృంగదీస్తాయి అంటే భయంకరంగా కృంగదీస్తూ ఉంటాయి. కొంతమంది కోళ్ళ మీద పెడతారు, కొంతమంది కుక్కల మీద పెడతారు. ఏమండి? సమాజంలో చూడండి, కొంతమంది గేదెల మీద పెడతారు. రోడ్ల మీద పోయే గేదెలు, ఆవుల మీద పెడతా ఉంటారు. హన్నాను ఆ రీతిగా బాధ పెడుతున్నారు. కట్టుకున్నవాడి నుంచి, బంధువుల నుంచి, రక్త సంబంధికుల నుంచి సూటిపోటి మాటలు, భయంకరమైన శ్రమ. శ్రమలలో హన్నా చేసిన గొప్ప ఆలోచన ఏంటో తెలుసా? నా శ్రమను ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటే నవ్వులు పాలైపోతాం. నా బాధని, నా కష్టాన్ని ఎవరితోనో చెప్పుకుంటే నాకు కరిగేదేమీ లేదు అని ఆలోచన చేసి హన్న శ్రమలలోనంట ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిందంట. స్తోత్రం చెప్పండి, మంచిగా చెబుదాం. శ్రమలలో హన్నా చేసింది ఏమిటయ్యా అంటే ప్రార్థన.
నీకు కలిగే ప్రతి శ్రమలో నువ్వు చేతగాని వాడివి, చేతగాని దానివి కాకూడదు. ఎటు నుంచి నీకు శ్రమ ఎదురైనా కానీ, అన్నది కుటుంబం నుంచి ఎదురైన శ్రమ. ఆ శ్రమలలో హన్నా చేసిన తీర్మానం ఏమిటంటే ప్రభు సన్నిధికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేస్తుంది. అయ్యా, నా శ్రమను నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎంత శ్రమలో ఉన్నానో నీకు తెలుసు అయ్యా, ఎంత నలిగిపోతున్నానో నీకు తెలుసు ప్రభువా. జీవితం ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క భర్త, ఒక పక్క చెల్లి, ఒక పక్క అత్తమామ, తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధికులు, తోటి విశ్వాసులు నన్ను విపరీతమైన మాటలతో నన్ను ఇబ్బంది పెడుతున్నారయ్యా. జ్ఞాపకం చేసుకో. అప్పటి వరకు కృషించిపోయింది బాధ, ఎవరికి చెప్పుకోలేక వేదన. కొంతమంది ఎలా చెప్పుకోవాలో అర్థం కాదు, చెప్పుకుంటే ఏమైందన్న భయం. అన్న అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు శ్రమలలో కృంగిపోకుండా ఒక ఆలోచన చేసింది. నా శ్రమలలో నాకు తోడై ఉంటానన్న దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను గనక ఆయన సన్నిధికి వెళ్ళి నా కష్టమంతటిని, నా బాధ అంతటిని ఆయనతో చెప్పుకుంటే ఆయనే నన్ను ఆదరిస్తాడు, ఆదుకున్నవాడని ఎరిగి ప్రభు సన్నిధికి వచ్చి ఒక విజ్ఞాపన, మనవపూర్వకమైన ప్రార్థన, దుఃఖముతో కూడిన ప్రార్థన, మనస్సులో ఏమీ లేని ప్రార్థన. ఆమె అంటుంది కదా, నీ సేవకురాలునైనా నాకు కలిగిన శ్రమను చూడయ్య ఒక్కసారి అంటుంది. ఒక మాట చెప్పాను, శ్రమలలో ఆమె చేసిన కన్నీటి ప్రార్థన ఆమె జీవితానికే గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. మనం కూడా చేస్తాం, మనం కూడా ఎంత ప్రార్థన చేస్తాం. ఇంట్లో భర్త ఒక మాట అన్నాడంటే ఎన్నడూ ఏడవనంత ఏడుపు ప్రభు సన్నిధిలో ఏడుస్తాం మనం. భార్య ఏదోనో ఒక మాట అన్నదంటే ఎన్నడూ బాధపడనంత బాధపడతారు. పిల్లలు కొద్దిగా మాట వినట్లేదంటే ఎంత గోట్రిల్లుతారో. బాధలో ఉన్నప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు. కానీ మనకి అన్నాకు తేడా ఏంటో తెలుసా? హన్నా చేసిన ప్రార్థన గుర్తుపెట్టుకునే ప్రార్థన, కానీ మనం చేసే ప్రార్థన గుర్తుంచుకొని ప్రార్థన. గుర్తుంచుకొని ప్రార్థన అంటే ఏంటో తెలుసా? కష్టములో ఉన్నప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి ఏడుస్తావు. నా పిల్లకి వివాహం కావాలంటావు, గర్భఫలం కావాలంటావు, నా భర్త మారాలి, ఇంటి పొట్టున ఉండాలంటావు, నేను చెప్పింది వినాలంటావు, నా మాట వినాలి, నాకు లోపడాలి, మేమందరూ సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నా పిల్లలు, నా భర్త, నేను చక్కగా బ్రతకాలి ప్రభు అని ఏడుస్తూ నువ్వు ప్రభు సన్నిధికి వస్తూ శ్రమలో ఉన్నానయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ఎవరికెళ్ళి చూడకుండా నీ గుండె లోతులో ఉన్న బాధ అంతా ప్రభువుతో చెబుతూ బాగానే ఉంది. ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకున్న తర్వాత నీ దగ్గరున్న బుద్ధి ఏంటంటే నువ్వు సేవకుడిని మర్చిపోతూ దేవుణ్ణి మర్చిపోతూ. అది నీ ప్రార్థన. అన్నా ప్రార్థన ఏమిటంటే శ్రమలలో నన్ను ఆదరించాడు దేవుడు, శ్రమలలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు, నా శ్రమలలో నన్ను ఆదుకొని ఆదరించిన దేవునికి నా మొక్కుబడిని నిశ్చయముగా నేను చెల్లించాలని గుర్తుపెట్టుకొని చేసిన ప్రార్థన. నువ్వేం చేస్తావో తెలుసా? అన్ని మేలులు పొందుతావు కానీ కనీసం రూపాయి తీసుకొచ్చి సంఘం ఎదుట ఇదిగో నా బిడ్డకు వివాహం చేసిండు, నా భర్త నా ఇంటి దగ్గర ఉన్నాడు, నా భర్త నేను చెప్పినట్టు వింటుండో, సేవకుడు ప్రార్థన ఎన్నడో, సంఘ ప్రార్థన ఎన్నడో, ఈ కృతజ్ఞతగా నేను మందిరానికి ఈ బొచ్చెదెత్తనా ఈ పల్లెందెత్తనని కూడా చెప్పవు. నువ్వు అవసరాలకు మాత్రం వాడుకుంటాం మనం. అన్న ప్రార్థన ఏంటో తెలుసా? శ్రమలలో నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు గనక నేను చేసిన మొక్కుబడి ఏదైతే ఉన్నదో ఆ మొక్కుబడిని నా దేవుని సన్నిధిలో చెల్లించాలి. అది గుర్తుండే ప్రార్థన. మన ప్రార్థనలకు అంతు ఉండదు, పొంతు ఉండదు. శ్రమలలో దేవుడు నిన్ను ఆదుకోలేదా అంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళని నిలబెడితే అనేకమైన సందర్భాల్లో దేవుడు వాడుకున్నాడు, ఆదుకున్నాడు. నీ ప్రతి కన్నీటికి జవాబిచ్చిండు దేవుడు. ఇవ్వలేదా అంటే ఒక్కళ్ళు కూడా లేడారు.
మరి నువ్వేమిచ్చిన ప్రభు సన్నిధికి? దేవుని సన్నిధిలో నువ్వు తీసుకున్న మొక్కుబళ్ళు ఏమి చెల్లించావు? ఏం చెల్లించావు నీ మొక్కుబళ్ళు? నువ్వు చేతగాని దానివి కాకూడదని, చేతగాని వాడివి కాకూడదని ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఆదుకుంటూ వచ్చిండు. స్తోత్రం చెప్పండి. ఆదరిస్తూ వచ్చాడు. కానీ హన్నా లాంటి మంచి మనస్సు నువ్వు కలిగి ఉండాలి. అదేంటో తెలుసా? అన్ని విషయాలలో దేవుడు నన్ను ఆదుకున్నాడే, నా ప్రభు సముఖముకు నేను ఏం మొక్కుబడులు చెల్లిస్తున్నాను అన్నది తెలుసుకోవాలి. నా దేవుని ఎదుట నా తీర్మానాలు ఏమైనాయి? నేను చేసిన మొక్కుబడులు ఏమైనాయి? ప్రభు కృపను బట్టి, దేవుని మహాకృపను బట్టి పాత మందిరంలో ఉన్నప్పుడు ఒకసారి మొక్కుబడుల గురించి వాక్యం చెప్పాను. అప్పటి నుంచి అంతకుముందు దాకా మొక్కున్నారు, అది ఇత్తం, ఇది ఇత్తం, ఇది చేత్తం, అది చేత్తం అని మొక్కున్నారు. మొక్కుబడుల గురించి వాక్యం చెప్పిన తర్వాత ఒక్కళ్ళన్న మొక్కుకుంటూ ఒట్టు పెట్టండి. ఇక ఇది ఇత్తం అనట్లే, ఇది చేత్తం అని మాత్రం తొందరపడి మాత్రం నోట్లో నుంచి ఒక మాట కూడా రానేయట్లేదు. ఎందుకంటే కండిషన్ తెలిసిందిగా, మొక్కుకుంటే తప్పనిసరిగా, శాతగానోడు అయితే ఎందుకు మొక్కుంటూ అన్న మాటలు ఉన్నాయిగా, ఇవన్నీ అన్నారు చూడేక. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏమైనా మొక్కుకుంటే అసలు ఏ విషయంలో కూడా మొక్కుబడేది లేనే, అన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ ఏమైనా జరగట్లేదా? జరుగుతాయి. అన్నీ జరిగినంత మాత్రాన్ని చేయాలా, ఇయ్యాలా, తేవాలా? ఏమండి, ఇక్కడ పరీక్షించుకోవాల్సింది ఏంటంటే ప్రెస్టేజ్కి కాదులే, కానీ ఇంతవరకు ఇంకా మందిరానికి సామాన్ తేవాల్సిన వాళ్ళు తేలే. ఈ మందిరానికి ఇంకా సామాన్ తేవాల్సిన వాళ్ళు ఇంకా తేలే. అవునా కాదా? యథార్థమా కాదా? ఏంది సీరియస్ చూస్తున్నారు? యథార్థమా కాదా? యథార్థం అది. మరి దేవుడు నీకే మేలు చేయలేదా? దేవుడు నిన్ను ఎక్కడ ఆదరించలేదా? దేవుడు నిన్ను ఎక్కడ ఆదుకోలేదా? దేవుడు నీ శ్రమలలో నీకు తోడుగా లేడా? ఉన్నాడు. ప్రార్థన చేసిను, మర్చిపోయే ప్రార్థన చేసిన నువ్వు. హన్నా చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? నేను శ్రమలలో ఉన్న ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నీకు ఇచ్చిన మొక్కుబడిని తప్పనిసరిగా నీ దగ్గరికి నేను చెల్లిస్తా. శ్రమలలో ఆదుకుంటానన్న తర్వాత దేవుడు ఎక్కడ ఆదుకోకుండా మర్చిపోయేవాడు కాదు. కాబట్టి మన విశ్వాస జీవితంలో చేతగాని అనుభవంలో చాలాసార్లు పడిపోయినావు నువ్వు. నీకు చేతగాని అనుభవంలో చాలాసార్లు నువ్వు పడిపోయినావు. పడిపోయిన కోణంలో ఏడ్చిన సార్లు కూడా చాలా ఉన్నాయి. నువ్వు మంచం మీద పడుకొని ఏడ్చిన రోజులున్నాయి, నేల మీద పడుకొని ఏడ్చిన రోజులున్నాయి, కుర్చీలో కూర్చొని ఏడ్చిన రోజులున్నాయి, కింద కూర్చొని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఏడ్చిన ప్రతిసారి నా దేవుడు నీ కన్నీటిని నాట్యముగా మార్చిండు. స్తోత్రం చెప్పండి. మారవలేదా? మార్చిండు. కానీ నువ్వేం చేసినవంటే మర్చిపోయాను. ఎందుకో తెలుసా? శ్రమలలో నువ్వు ఆదరించబడ్డావు కాబట్టి మర్చిపోయాను. శ్రమలలో దేవుడు నిన్ను ఆదుకున్నాడు కాబట్టి నువ్వు మర్చిపోయాను. కానీ ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. అదేంటో తెలుసా? శ్రమలలో నేను ఉన్నానయ్యా అని నువ్వు ప్రార్థన చేసిన చూసిన ఆ ప్రార్థనలో దేవుడు నీకు చేసిన కార్యాన్ని నువ్వెన్నడూ కూడా మర్చిపోకుండా ఆయన సన్నిధానములో చేసుకున్న ప్రతి మొక్కుబడిని నువ్వు చెల్లించే విశ్వాసిగా మారుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2వ దినవృత్తాంతల గ్రంథం తీయండి. 2వ దినవృత్తాంతల గ్రంథము చూడండి. 2వ దినవృత్తాంతల గ్రంథము 33వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతల గ్రంథము 33వ అధ్యాయము 12, 13 వచనం చదవండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని
తన పితరులు దేవుని సన్నిధిని తనను తాను బహుగా తగ్గించుకొని ఆయన కుమారులెల్లగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనుష్య తెలుసుకొనెను. స్తోత్రం చెబుదాం. భయంకరమైన కష్టాల్లో ఉన్నాడండి ఈ వ్యక్తి. శత్రువుల చేతిలో చిక్కుకున్నాడు. మనుష్య ఎవరంటే హిజ్కియా కొడుకు. అప్పటికి చెయ్యరని పనులన్నీ చేసిండు. మంత్రగాల్ని, సోదిగాల్ని, విగ్రహార్థికుల్ని, అర్థమైంది, ఉగ్రలూగోల్ని, భయంకరమైన విగ్రహారాధన, ప్రభు సన్నిధిని కూడా చెడగొట్టినటువంటి వ్యక్తి. ప్రభువుని ఎరిగిన జనులను కూడా చెడగొట్టిండి వ్యక్తి. తన కుమారులను కుమార్తెలనంట అగ్నిగుండాలను దాటించాడంట ఈ వ్యక్తి. దాటుతూ ఉంటారు కదా, నుప్పులు దాడుతూ ఉంటారు, నుప్పుల్లో ఎగురుతూ ఉంటారు, మంటల్లోకి పోతూ ఉంటారు. మొన్న మధ్య ఎక్కడో ఒక ప్రాంతంలో కర్నూలులో అనుకుంటారు, నుప్పుల మీద నడుద్దామని పోయిండు, ఆ నుప్పుల్లో పడి చచ్చిపోయిండు వాడు. మనుష్య కుమారులు అట పోయారు, చేసిండు. భయంకరమైన వ్యతిరేక జీవితాన్ని జీవించిన వాడు కష్టాలలోకి పోయిన తర్వాత ప్రభు సన్నిధిలోనంట తనను తాను బహుగా తగ్గించుకొని ఒక ప్రార్థన చేసిండంట. ఏంటో తెలుసా? అయ్యా, నేను శ్రమలలో ఉన్నానయ్యా, నా శ్రమలలో నన్ను విడిపించు ప్రభు, నేను తప్పు చేశానంటే దేవుడు తను తగ్గించుకున్నది చూసి ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని తనను మరలా ఎక్కడికి తీసుకొచ్చిందంట? యెరూషలేములోకి తీసుకొచ్చిందంట. స్తోత్రం చెబుదాం. యెరూషలేము పరలోకానికి సాదృశ్యం. యెరూషలేము దేవుని మందిరానికి సాదృశ్యం. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు కృంగినప్పుడు, చేతగానప్పుడు, లేవనప్పుడు నా దేవుడు నీ వద్దకు వచ్చి నిన్ను దర్శించి మరలా నిన్ను బాగు చేసి ఎక్కడ కూర్చోబెట్టిండు? యెరూషలేము అనే మందిరములో నిన్ను కూర్చోబెట్టిండు. స్తోత్రం చెబుదాం. ఆ యెరూషలేమును గురించి ఆలోచన చేయవే మరి నువ్వు. ఏంటి యెరూషలేము? మందిరమే ఒక యెరూషలేము. చెప్పండి, మందిరమే ఒక యెరూషలేము. ఇప్పుడు ఇది ఏంటిదండి? చిన్న యెరూషలేము. ఏంటిది ఇది? చెప్పండి, ఏంటిది ఇది? యెరూషలేము. భక్తుడు ఏమంటాడు? యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఇప్పుడు పాడిపోయిన వాడిని ఎక్కడికి తీసుకొచ్చిండు దేవుడు? యెరూషలేముకు తీసుకొచ్చిండు. ఒకప్పుడు నువ్వు కృషించిపోయినావు, బాధపడ్డావు, ఇబ్బంది పడ్డావు, లేవలేదు. దేవుడు నువ్వు చేసిన ప్రార్థన ఆలకించి నిన్ను బాగు చేసి మనుష్యాన్ని తిరిగి తీసుకొచ్చినట్లుగానే నిజంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు లేరా? ఇక నేను ప్రభు సన్నిధికి వెళ్ళలేనేమో అనుకున్న సందర్భాలు లేవా? ఉన్నాయి. ప్రభు సన్నిధులకి నేను అగపడనేమో, నా సీట్ లేదు అనుకున్న అనుభవాలు రాలేదా? వచ్చినాయి. ఆ సమయంలో నువ్వు ఏడ్చి ప్రార్థన చేసిన దినాలు లేవా? ఉన్నాయి. సేవకుడు ప్రార్థన చేసిన దినాలు లేవా? ఉన్నాయి. సంఘం ప్రార్థన చేసిన దినాలు లేవా? ఉన్నాయి. ఆ సందర్భంలో దేవుడు నిన్ను కనికరించి జ్ఞాపకం చేసుకొని నీ యొద్దకు వచ్చి నిన్ను బాగు చేసి తిరిగి యెరూషలేములో కూర్చోబెట్టిండు. స్తోత్రం చెప్పండి. తెలుసుకోవాలి, యెహోవా దేవుడై ఉన్నాడు. నన్ను ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా నా ప్రతి ప్రార్థనకు దేవుడు సహాయం చేసిండు. నా కొడుకుకు వివాహమయ్యే కృపనిచ్చిండు, నా పిల్లలకు ఉద్యోగం వచ్చే కృపనిచ్చిండు, నా భర్తను ఒక పొజిషన్లో ఉంచే కృపనిచ్చిండు, నా కుటుంబం, నా పిల్లలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచిండు నా దేవుడు. ఎక్కడ మా శ్రమలలో నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదని ఒక మంచి ఆలోచనాత్మకమైన ప్రార్థనను కొనసాగించాలి. కాబట్టి కృంగిన వేళలో ఆయన ఏం చేసిండంటే లేవనెత్తిండు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి శ్రమలలో నువ్వు కృంగిపోకుండా, చేతగాని వాడిలాగా, చేతగాని దానిలాగా అగిపోకుండా, కృంగిపోతున్న నీ మనస్సుకు చెప్పు, కృంగిన నీ హృదయానికి, నీ జీవితానికి చెప్పు, నా ప్రాణమా నువ్వు కృంగిపోవద్దు, యెహోవా యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే అన్ని విషయాలలో మనల్ని ఆదుకొనువాడై ఉన్నాడు. కొందరు మంది ఇంకా ఏ విషయంలో
ఇంకా ఏ విషయంలో శ్రమ పడతారు? ఒక మాట మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనం చదవండి. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడి ప్రార్థనలు మానేస్తున్నారు. ఏం మానేస్తున్నారు? ప్రార్థనలు మానుకుంటున్నారు. దేని నిమిత్తమో? వాక్యము నిమిత్తం ఏం కలిగిందంట? శ్రమ కలుగుతుందంట. వాక్యము నిమిత్తం ఏం కలుగుతుందంట? హింస కలుగుతుందంట. వాక్యము నిమిత్తం ఏం కలుగుతుందంట? అభ్యంతరం కలుగుతుందంట. ఎందుకు? వేరు లేనందున, ఫలించటం చేతగాటం రాకపోవటం అందున, ఫలభరితంగా అనుభవించలేకపోవటం వలన వాక్యము నిమిత్తం హింసైనను శ్రమైనను అభ్యంతరమైనను కలగటంతోనే ప్రార్థనలన్నిటినీ మానేస్తున్నారు. దేవుని నిమిత్తం వచ్చే శ్రమ, దేవుడేమన్నాడు తెలుసా? క్రైస్తవుడైనందుకు సిగ్గుపడకుండా ఆ పేరును బట్టి మీరు సంతోషించండి అన్నాడు. స్తోత్రం చెబుదాం. ఏం చేయాలంట? సంతోషించాలి. దేవుని మహాకృపను బట్టి మన తెలంగాణలో క్రైస్తవులకి ఇంతవరకు కఠినమైన శ్రమ కలగలేదు. స్తోత్రం చెప్పండి. హర్యానా, మహారాష్ట్ర, ఏమండి, కర్ణాటక, ఛత్తీస్గఢ్, యూపీ, ఆయా ప్రాంతాలకు, ఆయా రాష్ట్రాలకు వెళ్ళి చూడండి ఎంత కఠినముగా సేవ జరుగుతుందో. మిమ్మల్ని ప్రేమించి ఇంత చక్కగా ఇన్ని ఫ్యాన్లు వేసి, ఇంత గ్రీన్ మ్యాట్ వేసి, పక్కన రెడ్ మ్యాట్ వేసి, ఏమండి, ప్రార్థనకు రాకపోతే 20 సార్లు ఫోనులు చేసి, ఏమండి, నువ్వు ఎక్కడాగపడితే నీ భర్త రాకపోతే మళ్ళీ ఆయన రాలేదేందా అని డ్రమ్ము కొట్టుకుంటే ఫోన్ చేసుకుంటూ, నీ భర్త నువ్వు ఆగపడితే నీ పిల్లలాగా పడలేదని మళ్ళీ నీ పిల్లలకు ఫోన్ కొట్టి, ఎక్కడున్నారు నాన్న, ఎక్కడున్నారమ్మ, ఇంకా రాలేదని వచ్చిందాకా 40 సార్లు 30 సార్లు ఫోన్ చేస్తే కానీ ఇక ఈ పాగుపోతే ఇట్నే సాగు కొడతాడు అనుకొని ప్రార్థనకు వచ్చి కూర్చున్నట్టుగా కూర్చోక, వినినట్టుగా వినక, ఏదో రకంగా మిమ్మల్ని ఆత్మీయతలో నిలబెట్టాలని ఎన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. ఎన్ని రకాల పోరాటం అండి. మిమ్మల్ని ఆత్మీయతలో నిలబెట్టాలని, పరిశుద్ధతలో నిలబెట్టాలని, సహవాసములో పరిశుద్ధులుగా అగపడాలని. కొన్ని రాష్ట్రాల్లో ఈ స్వేచ్ఛ లేదు. కొన్ని రాష్ట్రాలలో ఇంత మధురముగా ఆరాధన చేసే కృప కూడా లేదండి. కానీ నీకు మాత్రం ఇంత స్వేచ్ఛమైన వాక్యాన్ని, స్పష్టమైన వాక్యాన్ని అందిస్తే నువ్వు అంటావు కదా, నేను నమ్మను అంటావు, నువ్వు నాకు అవసరం లేదంటావు, నువ్వు నా గురించే చెప్పిండు అంటావు. నువ్వు యూట్యూబ్లో ఉన్న నేను జాగ్రత్తగా వినాలి. నా గురించి చెప్పిండు, నీ గురించి చెప్పిండు అనుకోవటమే సరిపోతుంది మన జీవితాలకి. నేనేమంటానంటే, నీ గురించి చెప్పకపోతే ఎవరి గురించి చెబుతాడు వాక్యం? సేవకుడు నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, నీ గురించి ఏంటి అసలు? దేవుడు వచ్చింది నువ్వేమంటావు బయటికి పోయిన తర్వాత? ఇప్పుడు వాక్యమేమో నా గురించి చెప్పింది అంటున్నావు, నువ్వు అంటున్నావా అంటలేదా? నీకు బాధ కలిగినప్పుడు తప్పనిసరిగా నువ్వు అంటావు, నా గురించే చెప్పిందంట. నేనేమంటానంటే, నువ్వు బయటికి పోయిన తర్వాత యేసు ప్రభు నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అని నిన్ను ఒక వ్యక్తి అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెబుతావు? ఏం చెబుతారు మీరు? హలో, వాక్యం వింటున్నారా? లేయమ్మా, ఏం చెబుతావు? బయటికి పోయిన తర్వాత నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావమ్మా అంటే ఏం చెబుతారు అంటున్నా. యేసు ప్రభు ఎందుకు వచ్చిందమ్మా అంటే నువ్వేమంటావు? నా కోసమే అంటారా? అంటారా? నా కోసమే వచ్చిండు, నా పాపాల కోసమే వచ్చిండు, నా పాపాల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టిండు, నా పాపాల కొరకు ఆయన రక్తం మొత్తం కార్చిండు. ఇప్పుడు నువ్వు ప్రతి మాటలో ఏమన్నావు చెప్పు? నా కోసం, నా కోసం, నా కోసం అన్నవా? చెప్పండి, అన్నారు లేదా? నా కోసం, నా కోసం, నా కోసం. ఇప్పుడు వాక్యం చెప్పాక నువ్వేమంటున్నావు?
నా గురించే. ఇదేంది మళ్ళీ? యేసు ప్రభు ఎందుకు వచ్చిందమ్మా అంటే, యాడరాని కన్నీళ్ళు వస్తాయి నీకు. నా కోసమే వచ్చిండు, నా కోసం ప్రాణం పెట్టిండు. బల్లారాధన రోజు నువ్వు ఏడ్చేది ఎందుకు? ఎందుకు ఏడుతున్నాను? బల్లారాధన రోజు ఎందుకు కన్నీళ్ళు గారుతున్నారు మీరు? యేసు ప్రభు నా కోసం ప్రాణము పెట్టిండని గుర్తు తెచ్చుకొని. ఎంత ఏడుతున్నావు నువ్వు? ఎంత ఏడుతున్నావు? ఎంత ఏడుతున్నావు నువ్వు? ఎంత కన్నీటి ప్రార్థన చేస్తున్నావా లేదా? మరి వాక్యం వచ్చేపాటికి నా కోసం ఏంది? యేసు ప్రభు నా కోసం వచ్చిండు, నా కోసమే ప్రాణం పెట్టిండు, నా కోసమే తిరిగి లేచిండు. మరి ఇప్పుడు వాక్యం ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలక్క? మరి మామ చెప్పు, ఎవరు చెప్పాలా? నీకే చెప్పాలిగా. మరి నా కోసం చెప్పిందంటవేంది? మళ్ళీ నా గురించి చెప్పిందంటవేంది అంటున్నా. నీ గురించి చెప్పకపోతే ఎవరి గురించి చెబుతారు? నేనేమంటాను తెలుసా? నువ్వు ఒప్పుకోకపోయినా నీ కోసమే చెబుతాను నేను. ఎందుకంటే నువ్వు బయటికి పోయామో దాన్ని వేషధారణ అంటారు. మరి అదే ఎగస్టాల జీవితం అంటే. బయటికి పోయావు, యేసు ప్రభు నా కోసం వచ్చిండు, మా ఆయన కోసం వచ్చిండు, నా పిల్లల కోసం వచ్చిండు. ప్రార్థన ఎందుకు మానేసి నిన్న మా కోసం చెప్పిండు, మా గురించి చెప్పిండు. నేనేమంటానంటే, ఇక నుంచి నీ నోట్లో ఒకవేళ ఆ మాట వచ్చిందంటే గనక, నీ పక్కమట వ్యక్తి గనక ఆ మాట అంటే 32 పళ్ళు రాలేటట్లుగా ప్రార్థన చేయి. యేసయ్యా, ఈ మొహంలో ఎట్టి పరిస్థితులు కనీసం ఆ ఎదర పళ్ళన్నా రాలిపోవాలి ప్రభు అని ప్రార్థన చేయి. ఎందుకు? నటన జీవితం అది. ఏ జీవితం అది? నటన. బయట ఒక సాక్ష్యం, లోపల ఒక సాక్ష్యం, ఇంటి దగ్గర ఒక సాక్ష్యం, సంఘంలో ఒక సాక్ష్యం, పని దగ్గర ఒక సాక్ష్యం. ఆడు కూడా అడుగుతాడు, నాట వేయించుకున్న రైతు, అమ్మా ప్రార్థనకు వెళ్తున్నారంటగా మీరు? అవునయ్యా, యేసు ప్రభు మా కోసం చెబుతున్నారు. బాగానే కొబ్బరికాయ కొట్టు, వద్దు మేము ప్రార్థనకు పోతాం. మళ్ళీ ఏమంటున్నారు? ప్రార్థనకి పోతాం. ఆ వారం ఏదైనా వాక్యం హృదయానికి తగిలితే కొబ్బరికాయ అయ్యా కొట్టుకుంటాం, తీసుకమే తిను. వినటం చేత కానీ మనస్సుతో నువ్వు ఎంతకాలం కూర్చున్నా కానీ, ఏమండి కొన్ని ఉంటాయి ఎక్కడ వేసిన గొంగలంట, ఏమిటంట? నిజంగా ఉందిగా సామెత, అది నేను అంటున్నాను, ఉంది కదా. ఎక్కడ వేసిన గొంగలో అక్కడే ఉండిద్దంట. నువ్వు ఫలభరితంగా ఎప్పుడు మారుతావంటే, వేరు నీలో ఉన్నప్పుడు. ఏముండాలి? వేరు నీలో ఉన్నప్పుడు. వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింసైనను కలిగినప్పుడు, నా దేవుని నిమిత్తమే కదా ఇది నాకు కలిగిందని బహుగా సంతోషిస్తావంట. స్తోత్రం చెప్పు, మంచిగా చెప్పా. ఎట సంతోషిస్తావు? బహుగా సంతోషిస్తావు. ఇక్కడ నుంచి నేను ఎవరి నోటన్నా నా గురించి చెప్పిండన్న మాట విన్నాను, అర్థమైందా? ఆ మాట అనాలంటే నీకు భయం కలగాల. స్తోత్రం చెప్పు. ఏం కలగాల? ఒకవేళ ఎన్నోళ్ళు ఉన్నారంటే గనక ఇక నేను చెప్పను. ఒకవేళ నీ మాట వాళ్ళు వింటున్నారంటే గనక వాళ్ళకు కూడా వినటం చేత కావట్లేదని అర్థం. ఏందండి ఇదేం భక్తి అండి? ఇదేం ప్రార్థన అండి? అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు నా కోసం వచ్చినప్పుడు యేసు ప్రభు నాతోనే మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి. ఎవరితో మాట్లాడాలి? నాతో అనండి. ఎవరితో మాట్లాడాలి? అబ్బాయి ఉపేంద్ర, ఎవరితో మాట్లాడాలి? నాతోనే. నీతో మాట్లాడితేనే నువ్వు మారుతావు. నీ పక్కెమటం ఒక్కదాంతో మాట్లాడితే ఆ ఒక్కతే మారిద్ది. నువ్వేం చేస్తావు? ఆమెకి వెళ్ళి చూసి నవ్వటమేక. ఏం చేస్తావు? ఇక ఆమెకి వెళ్ళి చూసి నవ్వటం, ఏడవటం, నవ్వటం, ఈ రెండే ఉంటాయి ఇంక నీ దగ్గర. నవ్వటం, ఏడవటం, నవ్వటం, ఏడవటం. ఒకే సంఘములో ఉన్నారు. ఎవరో? సౌలు, దావీదు. సౌలు ఏమండి నీరసిల్లుతున్నాడని ఉంది,
దావీదు అంతకంతకు ప్రబెలుతున్నాడని ఉంది. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాడంట? ప్రబెలుతున్నాడంట. వేరు గట్టిగా ఉండాలే కానీ తీగ ఎంత దూరమైన పోయింది. స్తోత్రం చెప్పండి. ముసలిది కొద్దిగా వేసిందండి సొరకాయ ఇత్తనం. మా ఇంటి పక్కన ముసలమా కొద్దిగా వేసింది. ఈరోజు గోడ వెనక పోయి చూస్తే ఆ సొరతీగ గ్రౌండ్ దగ్గరకు వచ్చింది. ఎక్కడికి వేసినా ఒక కాయ తింటలే. గ్రౌండ్లోకి వచ్చినోడు ఎలా శుభ్రంగా రావడం, తీగ ఎత్తటం, శుభ్రంగా ఎవడు గోడ దాచుకున్నోళ్ళ కొనుక్కొని తీసుకొని పోతున్నారు. మొన్న ఒక ఆమె వచ్చింది. నేను 9 లేచి మొహం కడుక్కొని అటు పోతా కొద్ది గోడకి వెళ్ళి. ఇక నన్ను చూసింది, ఏమనుకుందేందో తెలియని దానిలాగే ఒడ్లకి వెళ్ళి చూస్తుంది. నేను పాప ఏ పని మీద వచ్చిందో ఎందుకు ఏమని డిస్టర్బ్ చేయటం అని గోడ కిందకి ఎట్టు నుంచొని మళ్ళీ ఇటు పైకి లేచా, మళ్ళీ ఇటు చేయబెట్టి ఏడేమన్నాడుగా అనుకుందేమో. ఏమండి పాప ఏమెంత ప్రయాసపడుతుంది, ఎందుకు వచ్చిన బాధలే అని కొద్దిగా ఇటు తిరిగి లోపల షట్టం దించింది, వెళ్ళిపోయింది. ఇక చూడేగా గ్రౌండ్లో అగపడి తొట్టు పెట్టండి. ఏమండి కొంతమంది వేస్తారు, కొంతమందిని బ్రతికించటానికి. స్తోత్రం చెప్పండి. దానిలో తప్పేమి లేదు. వేరు నీలో ఉండాలే కానీ దేవుని కృపచేతను విస్తరిస్తూనే ఉంటావు. హల్లెలూయా. కాబట్టి వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను బాధ అయినను నీ కలిగిన ఎడలా క్రీస్తు ప్రేమ నుండి దూరం కావద్దు. సేవకుని ప్రేమ నుండి దూరం కావద్దు. సంఘ ప్రేమ నుండి దూరం కావద్దు. తోటి విశ్వాసి ప్రేమ నుండి నువ్వు దూరం అయిపోవద్దు. పౌలు గారు అంటాడు కదా, ఒక మంచి మాట అంటాడు పౌలు గారు. చూడండి అపోస్తుల కార్యం 14వ అధ్యాయం. చూడండి అపోస్తుల కార్యం 14వ అధ్యాయం. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే 2 దాకా వాక్యం చెప్పాలనిపిస్తుంది నాకు. చూడండి అపోస్తుల కార్యం 14వ అధ్యాయం. చూడండి మీరు ఎంత సంతోషంగా ఉన్నారు. నా యేసయ్య కృప ఇంకా మీకు అలా గుండునుగాక, మీరు అలా నవ్వుదురుగాక. హల్లెలూయా. ఆ అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం చూడండి. శిష్యులు మనుష్యులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి ఏం చేయాలంట? అనేక శ్రమలను అనుభవించి మనము మన దేవుని రాజ్యములో ప్రవేశించుదుముగాక, పరలోకములో నిలుచుదుముగాక, ప్రభు ఎదుట నిలుచుదుముగాక, ఆయన సింహాసనం ఎదుట సాగిలపడుదుముగాక. దేనిని అనుభవించాలో తెలుసా? శ్రమను అనుభవించిన వాడు రాజ్యానికి వారసుడు. శ్రమ ఎన్నుముక్క లాంటిది అంట. నేను ఎప్పుడూ కూడా ఏ మొక్క లాంటిది? ఎన్నుముక్క లాంటిది శ్రమ. క్రైస్తవుడికి శ్రమ ఒక పుట్టిల్లు కావాలి. ప్రతి క్రైస్తవుడికి శ్రమ పుట్టిల్లై ఉండాలి. పిలిస్తే పోయేటట్టు ఉండాలా. ఎట్టుండాలా? అమ్మ పిలిచిందని పోతారే. ప్రమీల 2 వారాలు మానేసి లేదు, ఇప్పుడు కూడా పోయినట్టుంది. పోయిందా? ఉందా? పోతుంది. యాడికి? బిడ్డ దగ్గరికి. బిడ్డ ఉందనేగా పోయేది, బిడ్డ రమ్మంటుందనేగా. ఇప్పుడు తల్లి కూడా ఏమన్నది? రారాదమ్మాయి అనిద్ది తల్లి. ఎందుకు? పుట్టిలు చేయబట్టి. పిల్ల కూడా ఏమనిద్ది? పోతా బావా అనేది. ఎందుకంటుంది? పుట్టిలు చేయబట్టే. ఇప్పుడు శ్రమ నీ వారసత్వమై ఉన్నదనుకో, దాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, శ్రమల వలన మనం ఎక్కడికి వెళ్తాం చెప్పు? మన పుట్టిల్లో ఉన్న పరలోక రాజ్యానికి వెళ్తాం. స్తోత్రం చెప్పండి. మన పుట్టిల్లు ఏది? పరలోక రాజ్యం. ఏ రాజ్యం? పరలోక రాజ్యం. దాన్ని చేరాలంటే మనకు నివాసం ఏమై ఉండాలంటే శ్రమ అయి ఉండాలి. ఏమై ఉండాలా? శ్రమ. పౌలు గారు అదే అంటుండు, మనం అనేక శ్రమల వలన ప్రభు రాజ్యమునకు మన వారసులమగుదుముగాక. నా దేవుని కృపను బట్టి చెబుతున్నా, ఈ సంవత్సరంలో ఎటువంటి శ్రమ కలిగిన, పరీక్షించబడిన, మొదటే చెప్పుకున్న వాగ్దానంలో మేలు పొందాలంటే మనకేం కలుగుతాయి? శ్రమ కలిగిద్దని చెప్పా. వాగ్దాన సందేశంలో
మేలు కలగాలంటే చివరి పాయింట్ చెప్పింది ఏంటంటే క్రీస్తు వలన మనము పరీక్షించబడతాము. శ్రమలలో కొన్ని విషయాల్లో వెళ్తూ ఉంటాము. దేవుని మహాకృపను బట్టి 1 తారీఖు నుంచి నాకు శ్రమ స్టార్ట్ అయింది. స్తోత్రం చెప్పండి. 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. అయినా కానీ ప్రతి విషయాన్ని నేను ఎలా ఎంచుకున్నా తెలుసా? సంతోషంగా ఎంచుకుంటున్నా. ఎందుకంటే కండిషన్ ఉండిద్దిగా. మరి దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. ప్రతి విషయంలో పరీక్షిస్తాడు. శ్రమలలో వీళ్ళు నిలబడుతున్నారా లేదా, శ్రమలను వీళ్ళు జయిస్తున్నారా లేదా, శ్రమను సంతోషంగా ఎంచుకుంటున్నారా లేదా, నా పరీక్షను తృణీకరిస్తారా నిలబడతారా అని ప్రభు అన్ని విధాలుగా మనల్ని పరీక్షిస్తాడు. అందుకే పౌలు గారు అంటాడు కదా, శ్రమల వలననే మనం రాజ్యానికి వారసులు మగుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మాసిదోనియా సంఘం శ్రమను ఎట్టించుకుంది? బహు సంతోషముగా ఎంచుకున్నానుంది. ఎలాగంట? బహు సంతోషంగా. 2వ కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారంట. స్తోత్రం చెబుదాం. ఎలా సంతోషించారంట? అత్యధికముగా అనండి అందరూ. ఎలా చెప్పండి? అత్యధికముగా అనండి. అందరూ అనండి. అత్యధికముగా. ఎలా సంతోషించారు? అత్యధికముగా. శ్రమ చాలా మేలు. శ్రమ వచ్చిందంటే నువ్వు గొప్ప మేలును పొందబోతున్నావు అని అర్థం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. కాబట్టి శ్రమ దినమున నువ్వు కృంగిపోకుండా, శాతగాని విశ్వాసిగా నువ్వు అనబడకుండా, నా ప్రభు ఎదుట శ్రమలలో నువ్వు బహుగా సంతోషించుదువుగాక, ఆనందించుదువుగాక, సంతోషభరితంగా ప్రభువుని సేవించుదువుగాక. అట్టి కృపతో నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన రాజ్యములో వారసులు చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందండి.